శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహ ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. వృషభ రాశికి గురుడు, మీ రాశిలో గురుడు ఉండడం వలన, అంతేకాకుండా మీ రాశ్యాధిపతి కూడా శుక్రుడు లాభంలో ఉండడం వలన గొప్ప అదృష్టం అండి. ప్రతి పనుల్లోనూ మీరు ముందంజలో ఉండడము, ప్రతిదీ సౌకర్యవంతంగా ఉండడము, అనేక విషయాలు మీకు కలిసి రావడము చాలా అదృష్టం. 12వ హౌస్ లార్డ్ కూడా మీకు కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. విదేశాలు వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఖర్చులు కూడా అధికంగా పెట్టేస్తుంటారు. అలాగే ముఖ్యంగా గాయకులకి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా రవి కూడా మీకు బ్రహ్మాండంగా దశమస్థానం ఉన్నాడు కాబట్టి రవి బుధులు మీకు విద్యలో బాగా రాణిస్తారు. వ్యాపారం కంటే విద్యలో బాగా రాణిస్తారండి. అలాగే బంగారము బాగుంటుంది. సంగీత సాధన చాలా అద్భుతంగా రావడానికి అవకాశం ఉంది. పంచమస్థానంలో చంద్రకేతువులకి గురుదృష్టి ఉండడం వలన గొప్ప అదృష్టం ఉంటాయి. అంటే సంతానం విషయంలో చాలా ప్రగతి ఉంటుంది. సంతానం వల్ల గుర్తింపు, గౌరవం తగ్గుతుంది. పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురుదృష్టి వల్ల ఏమవుతుందంటే మీకు స్టాక్ మార్కెట్లోనూ షేర్ మార్కెట్లోనూ ఉంటే ఈ కలిసి రావడానికి బాగుంటుంది. ఈ సంగీతం అంటే సినిమా రంగం, కళారంగంలో ఉండడానికి బాగా కలిసి వస్తుంది. ఏదైనా సప్తమస్థానంలో చంద్రుడికి గురుదృష్టి ఉండడము, 21, 22 తారీఖులో శుభకార్యాలు, శుభవార్తలు ఉండడము, లేదా ధర్మకార్యాలు చేయడము, మంచి మంచి పనులు చేయడము, మీ వ్యాపార విస్తరణ చేసుకోవడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి గురుచంద్రులు గజకేశ్వర యోగం. అంటే గజకేశ్వర యోగం వచ్చి అదృష్టమే. ఏదైనా గురుడు భాగ్యస్థానం కూడా చూస్తున్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అంటే అదృష్టం పెరుగుతూ ఉంటుంది. మీ తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారేమో చూడండి. అంటే ప్రయాగరాజనో, గంగా స్నానమనో, త్రివేణి సంగమనో ఇవన్నీ మీ వాడికి చేస్తూ ఉంటారు. చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏమైనా దశమస్థానం మీకు 10th హౌస్కి రవి బుధ శనులు ఉన్నారు. 10th భావంలో రవి బుధులు ఉన్నారంటేనే అది కుంభరాశిలో ఉంటారే. కుంభరాశి అయితే అయింది కాబట్టి డాక్టర్స్, వైద్య వృత్తిలో మీరు చాలామంది ఉన్నారు. వైద్య వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి అభివృద్ధి, మంచి మంచి ధనయోగము ఇవన్నీ కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రవి బుధులు ఉన్నారంటే ఆడిటర్స్గా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంతేకాకుండా మీరు యాస్ట్రాలజర్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి మంచి అదృష్టాన్ని కలుగుతూ ఉంటుంది. శని బుధుల కాంబినేషన్ చెప్పక్కర్లా. మీ వృత్తే రచయితగా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ధనయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్ర రాహులు లాభంలో ఉన్నారు. శుక్ర రాహులు లాభంలో ఉండడం వలన ఎప్పుడు విశేషంగా యోగిస్తారండి. పైగా శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం వలన, రాహుతో కలిసి ఉండడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఏ వ్యాపారం అయినా సరే ఆ వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ధనయోగం ఉంటుంది. ఈ ఫ్లైట్లో ఎక్కువ తిరగడానికి అవకాశాలు ఉంటాయి శుక్ర రాహుల్ కాంబినేషన్ వల్ల. ఎందుకంటే లాభంలో రాహు ఉన్నాడంటే ఎక్కువగా విదేశాలు వెళ్ళడము, ఫ్లైట్లో తిరగడము, ఈ శుక్రుడు ఉండడం వల్ల మంచి అద్భుతమైన యోగాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన రెమెడీస్ ఏంటయ్యా అంటే, ఈ వారంలో సూర్య భగవాన్ని కొలవడము, సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, అలాగే అమ్మవారి యొక్క పవర్ ఉండాలి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము, ముఖ్యంగా శివాభిషేకాలు అంటే గంగా నది స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి మనం. శివాభిషేకాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన మంచి శుభఫలితాలు కలుగుతాయండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మర్చిపోకూడదు. ఎవరికి ఏది వీలుంటే ఆ విధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, నది స్నానాలు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఇది మాఘమాసం కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. అన్ని రంగాల్లోనూ, అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కూడా, పొలిటికల్ రంగంలో కూడా ముందంజలో ఉంచేవాడు సూర్య భగవానుడే. కాబట్టి సూర్య భగవాను ఆరాధన చేసుకుందాం. సూర్య భగవాను యొక్క ఆశీస్సులు మనందరము పొందుదాం. స్వస్తి.